నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందన్న చిన్న శ్రీను. ఈ నెల 9న జరిగే రైతు నిరసనను విజయవంతం చేయాలని పిలుపు. పైడితల్లి ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలన్న కార్మిక సంఘాలు. ఈ నెల 17న జిల్లా బంద్ చేస్తున్నట్లు ప్రకటన. కూటమి ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని, వ్యవసాయానికి ఎరువులు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ధర్మపురి వద్ద ఉన్న సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోని ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులు, పురుగు మందులు దొరకని పరిస్థితి నెలకొందని, దీనిపై ఉత్తరాంధ్రకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తమ హయాంలో సక్రమంగా నడిపిన రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసినటువంటి ఎరువులను, పురుగు మందులను సకాలంలో కావలసిన మేరకు అందించామని చెప్పారు. కియోస్క్ ద్వారా రైతులు ఇండెంట్ పెట్టుకుంటే వారి డిమాండ్కు తగినట్లుగా సరఫరా చేసేవాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాదికి సంబంధించి రైతు భరోసాను పూర్తిగా ఎగవేశారని, రెండో ఏడాదిలో మొక్కుబడిగా 5,000 ఇచ్చి తూతు మంత్రంగా ముగించారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రైతుల తరఫున ఈ నెల 9వ తారీఖున విజయనగరం జిల్లాలో అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓకి మెమరాండం అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని రైతులకు న్యాయం జరిగేలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఏదైతే యూరియా ఉందో, యూరియా కానీ డిఏపి కానీ ఇవి రైతులకి సకాలంలో అందక, ప్రధానంగా సీజన్ మొదలైన తర్వాత, వరి నాట్లు పడిన తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇచ్చి, జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు, యూరియా కొరతుంది, డిఏపి కొరతుందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేక ఒక పక్క రైతులు ఆందోళన చేస్తున్న దృష్ట్యా అనేక విషయాలు రైతులకి సంబంధించిన సమస్యల్ని మరొకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరి గౌరవ మా నాయకుడు ఆదేశాల మేరకు 9వ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా రైతులను సమన్వయపరుచుకొని, రైతులు, ప్రజాప్రతినిధులు, లేదు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న రైతు సంఘాలు కానీ మేమందరం కూడా 9వ తారీఖుని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేయడం ఉంది. తదనుగుణంగా మరి విజయనగరం జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కేంద్రాలు. మరి విజయనగరం సంబంధించి విజయనగరం నియోజకవర్గం, అలాగే ఎస్కోట శాసనసభ నియోజకవర్గం, నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం 3 కలిపి మరి ఎక్కడున్న రైతాంగంతో కలిపి ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో వారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతు పరిస్థితి ఎంత దీనావస్థలు ఉందంటే, ఓ పక్క రైతు భరోసా లేక ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. సుమారు సంవత్సరం నుంచి 16 నెలల కాలం పూర్తి చేసుకుంది. గత సంవత్సరం ఇవ్వాల్సిన రైతు భరోసా 20,000 రూపాయలు రైతుకు ఎక్కడ అందలే. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ అది, మీ మేనిఫెస్టో హామీ, మీ సూపర్ 6లో భాగం. ఒక సంవత్సర కాలంలో రైతుకి ఎక్కడా కూడా లే. రెండోసారి వచ్చిందంటే 5,000 రూపాయలు ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. ఈ 5,000 రూపాయలతో మీ బాధ మీరు పడండి అని చెప్పి ఇది చూడండి. ఇది మార్కెట్ నుంచి తెచ్చుకున్న అధికారిక సమాచారం. ఇది ఈ జిల్లాలో ఇవాళ నాటికి పంటలు ఎక్కడా కూడా ఇవాళ రైతులకి యూరియా అందన పరిస్థితి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ లేదు. ఎంత చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నేను సాక్షాత్తు మన ప్రాంతవాసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటారు. రైతులు క్యూలో నిలబడుతున్నారు, సాక్షి పత్రికల్లో పేపర్లో వేస్తున్నారు అని చెప్తున్నారు. అయ్యా మంత్రివర్య, సాక్షి పేపరే కాదు, పేపర్ ఈనాడు పేపర్లోనే వేశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు, ప్రజాశక్తి పేపర్లో వేశారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? మీకు రైతాంగం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? వారి మీద ఉన్న గౌరవం ఏంటి? అంటే ఏం చెప్తున్నారంటే, భోజనాలు నిలబడితే క్యూలో నిలబడతారు కదా ప్లేట్లు పట్టుకొని, ఆ మాత్రం రైతులు క్యూలో నిలబడరా? ఎందుకయ్యా నిలబడాలి? ఎందుకోసం నిలబడాలి? ఈ రైతాంగం అంటే ఎందుకు మీకు అంత చులకన? రైతు అంటే ఎందుకు అంత చులకన? కాబట్టి రేపు 9వ తారీఖుని ముఖ్యంగా
ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో రైతాంగాన్ని అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టి మరొకసారి తీసుకొచ్చి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, రైతులకి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఆలోచనతో మరి 9వ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మేము ఆర్టీఓలకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున, రైతులందరితో కూడా పెద్ద ఎత్తున పాల్గొని రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు బాధ్యతగా ఉంటుంది, ముఖ్యంగా రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని చెప్పి. ప్రజాసేవే పరమావధిగా భావించే చిన్న శ్రీనును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షులు మజ్జి సిరిసహస్ర అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా బొబ్బిలి ఆర్సీఎం స్కూల్లోని దివ్యాంగ విద్యార్థులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం బొబ్బిలిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తదనంతరం గొల్లపల్లి గ్రామంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతావాది చిన్న శ్రీను పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా రక్తదానం చేయడం వలన కొందరి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుందని, అందువలన యువత ఈ విషయమై ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. చిన్న శ్రీను వంటి నాయకుడిని స్ఫూర్తితో తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను ఉపాధ్యక్షులు తోటవాసు, సోల్జర్స్ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా విజయనగరం పట్టణంలోని జొన్నగుడ్డి ప్రాంతంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పేద మహిళలకు చీరలు, పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. జొన్నగుడ్డి యువత నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవనాపు విక్రమ్ యువత చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లడంలో యువత చూపుతున్న చొరవను అభినందించారు. అనంతరం వైఎస్ఆర్ నగర్లోని జన సైనికులు నిర్వహించిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు అవనాపు విక్రమ్ అభిమానులు, జనసేన నాయకులు, జన సైనికులు ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం 43వ డివిజన్ ఉద్యోగులు, మహిళలు, యువత కేక్ కటింగ్లో పాల్గొన్నారు.
తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారంటే 30 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కృషి కారణమని పార్వతీపురం ఎమ్మెల్యే బూనెల విజయచంద్ర అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పార్వతీపురంలోని వైకేఎం కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మన దేశంలోనే అరుదన్నారు. ప్రపంచ ఆర్థిక సమ్మిట్ కార్యక్రమానికి మొట్టమొదటిగా భారతదేశం నుంచి మన రాష్ట్రం నుంచి దావోస్కి వెళ్లి పలు అంశాలపై ప్రస్తావించిన వ్యక్తి అని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమం అభివృద్ధి అమోఘమని కొనియాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. భువనేశ్వర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎస్సీ ఎస్టీ నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రం తరపు నుంచి చాలామంది ఉన్నా కానీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలియజేయాలి. ఉత్తరాంధ్ర నుంచి నన్ను అలాగే గ్రీష్మ గారిని పంపించడం జరిగింది. ఎమ్మెల్సీలో ఆమె వచ్చింది, ఎమ్మెల్యే కోటాలో నేను వెళ్ళడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీలకి రాబోతున్న ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చాయి. గ్లోబలైజేషన్, మెకనైజేషన్ చాలా వరకు జరిగిపోయింది. ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఈ ఎస్సీ ఎస్టీస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మీ అభిప్రాయాలు చెప్పండి అనే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశంలో మన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీస్కి ఏం చేస్తుంది అనే విషయాన్ని చెప్పే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు చాలా అరుదుగా ఉత్తరాంధ్ర నుంచి ఎవరు వెళ్ళా ఒక ఎమ్మెల్యేగా. సో అవకాశం నాకు రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా అక్కడ డెలివరీ చేయడం జరిగింది. ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాసేపు విరామం. సా స స సరి గరి గమ పని సా నిరిస 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 నిద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం పట్టణంలోని బొండాడ వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మేరకు అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీవారి కళ్యాణ వైభోగ ఘట్టం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని, కళ్యాణ వెంకటేశ్వరుని కనులారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ పూర్వ ఆస్థాన గాయకులు గురజాడ మధుసూదన్ రావు గాత్ర కచేరీ శ్రోతలను ఎంతగానో అలరించింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గణపతి ఉత్సవాలలో భాగంగా పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాత్ర కచేరీ ఆద్యంతం ఆకట్టుకుంది.
కాగా ప్రముఖ విద్వాంసుడు మధుసూదన్ రావు మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల పూర్వ విద్యార్థి కావడం, అదేవిధంగా మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తర్వాత టీటీడీ ఆస్థానంలో గాయకుడిగా కళాశాల నుండి వెళ్లిన వ్యక్తి కావడం విశేషం. వీరికి వయలిన్పై సహకారం అందించిన నీలాద్రి, మృదంగంపై సహకారం అందించిన కళాశాల అధ్యాపకులు రాధాకృష్ణ, కళాశాల పూర్వ విద్యార్థి వెంకట్రావు మోర్సింగ్పై సహకారం అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సంఘ గౌరవ అధ్యక్షులు బిఏ నారాయణ మాట్లాడుతూ ఎందరికో విద్యార్థులుగా అధ్యాపకులుగా అవకాశమిస్తూ బంగారు భవిష్యత్ అందించగల సరస్వతి నిలయం ఈ కళాశాల అని కొనియాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాల పూర్వ విద్యార్థులందరూ మహా విద్వాంసులుగా తయారై దేశ విదేశాల్లో కళాశాల కీర్తిని ఇనుమడింపచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్వాంసులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘాలు సంయుక్తంగా మధుసూదన్ రావును, ఇతర విద్వాంసులను సన్మానించారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానానికి చెందిన ప్రచార రథాన్ని అమ్మవారి ఆలయం వద్ద ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్రల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి పండుగ విశిష్టతను తెలుపుతూ ప్రచారం చేసేందుకు రథాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే పైడితల్లి అమ్మవారి పండుగను కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. అమ్మవారి పండుగకు జరగబోయే కార్యక్రమాలను తేదీల వారీగా ఉత్తరాంధ్రలో ప్రతి మండలంలో తెలియజేస్తూ ఈ రథం తిరుగుతుందన్నారు. విజయనగరం ఉత్సవాలను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు ప్రచార రథం అనేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయితే ఈ ప్రచార రథం ఉత్తరాంధ్ర మొత్తం తిరిగి మనకి శ్రీ పైడితల్లి అమ్మవారు ఫెస్టివల్ డేట్స్ అన్నీ కూడా చెప్తూ అందరికీ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు. అయితే ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనం మొదటిసారిగా ఈ సంవత్సరానికి మనం ప్రారంభం చేస్తున్నాం. 12వ తారీఖున రాట ఉంది. అలాగే తొల్లేలేమో 6th అక్టోబరు, 7th అక్టోబర్ సిరిమాన్ ఉత్సవం. అదేవిధంగా మిగతా ఫెస్టివల్స్ అన్నీ సాంప్రదాయం ప్రకారం ఈ ఫెస్టివల్ మొత్తం కూడా సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. అదే కాకుండా మనం ఈసారి మనకు ఒక అద్భుతమైన అమ్మవారి పండుగ ఎక్స్పాన్షన్ కోసం కూడా మనం 1.8 crores కూడా మనకు శాంక్షనింగ్ అనేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా వచ్చింది. విశ్వసనీయమైన నగల తయారీకి, నాణ్యమైన వస్త్ర సముదాయానికి పేరు పొందిన ఆర్ఎస్బి రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా టీటీడీ బోర్డ్ ట్రస్టుకు 4.3 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. ఆర్ఎస్బి రిటైల్ ఇండియా లిమిటెడ్ టీటీడీ బోర్డ్ ట్రస్టుకు 2.93 కోట్లు, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1.1 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళాలకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్లను ఆయా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, శీర్ణ రాజమౌళి, టి ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారీలు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అందజేశారు.
ఉచిత బస్సు పథకం కారణంగా రోడ్డున పడిన ఆటో, టాటా మ్యాజిక్ వాహనాలు డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన ఆటో, టాటా మ్యాజిక్ వాహనాలు జిల్లా బంద్ను చేపడుతున్నామని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవనంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు అనేది ఆటో, టాటా మ్యాజిక్ వాహనాల డ్రైవర్లకు ఉరితాడుగా మారిందన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో, టాటా మ్యాజిక్ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఉపాధి లేక డిగ్రీలు చదివి ఆటో వాహనాలు నడుపుకుంటూ వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. వీరికి ఎటువంటి ఉపాధి లేక అల్లాడిపోతున్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడడం, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరకకపోవడంతో యువకులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకకపోవడంతో రైతులు ఆటో డ్రైవర్లుగా మారారన్నారు. ఆటో కార్మికుల సమస్యలపై జిల్లా అధికారులకు, పాలకులకు విన్నవించినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితిలో ఈ నెల 17వ తేదీన ఆటో, టాటా మ్యాజిక్ వాహనాల బంద్ను చేపడుతున్నామని జిల్లాలో ఉన్న ఆటో కార్మికులు, టాటా మ్యాజిక్ కార్మికులు, ప్రజలు మద్దతు ఇచ్చి బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు తను బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ప్రధానంగా ఏంటంటే వాహన మిత్రులకు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని, ప్రతి ఆటో కార్మికులకి 5% వడ్డీతో 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తామని, అలాగే ప్రస్తుతం ఉన్న 21 జియో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా వాళ్ళు ఓటు ఇచ్చిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు సుమారు సంవత్సరంన్నర అయింది. దాని ఈ విషయం మొత్తం మర్చిపోయారు, ఎక్కడే పట్టించుకోలే. కానీ ఇప్పటికి గతం కంటే ఫిట్నెస్ లైసెన్స్ కానీ, రెన్యువల్ లైసెన్స్ కానీ, ఆ పోలీసులు వచ్చే ఫైనింగ్ కానీ ఈ అన్ని బాగా పెరిగింది. ఈ అన్నిటి కోసం ఆటో కార్మికులు బ్రతకడం చాలా కష్టంగా ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ రేటు కూడా పెరిగాయి. ఈ పరిస్థితిలో గతంలో ఉన్న మొత్తం ఆటో కార్మికులు రేపు మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. బస్సు వచ్చిన పరిస్థితులంగా ఆటో కార్మికులకు వ్యాపారం లేకుండా, ఏ చేయాలని అర్థం కాలేకుండా ఆత్మహత్య కోసం దారి చూస్తున్నారు. ఈ పరిణామంలో సరైనది కాదని, అందుకోసమే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అన్ని వెంటనే అమలు చేయాలని, దానికోసమే జిల్లాలో మొత్తం ఆటో సంఘాలు అందరూ కలిసి కలెక్టర్ గారికి విన్నవించే కూడా కలెక్టర్ గారు పడుకుని ఉన్నారు తప్ప దాని మీద కూడా స్పందన లేదు. అందుచేత రేపు సెప్టెంబర్ 17న విజయనగరం జిల్లా మొత్తం ఆటో కార్మికులు బంద్ చేస్తున్నారు. ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి మీ మధ్యనే అందరికీ ప్రధాన నాయకులందరికీ కోరుతున్నాం. విజయనగరం పట్టణంలో ఉన్న గురజాడ అప్పారావు ఇంటిని ఆధునీకరించాలని కోరుతూ ఈరోజు ఉదయం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ శాంతి దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలన్నారు. గురజాడ జయంతి సెప్టెంబర్ 21న రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని, ఈ నెల 4న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తీర్మానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరవేదిక సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు గొప్ప సంకేతం ఇస్తూ మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలిగినట్టు చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు మహాకవి గురజాడ అప్పారావు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ తాలూకా సంపదను ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో షేక్స్పియర్కి ఎంత పేరుందో అంతకు మించిన పేరు గురజాడకు ఉంది. ఎందుకంటే తెలుగువారి జాడ, తెలుగువారి అడుగుజాడ గురజాడ. అటువంటి వ్యక్తి ఇంట్లో ఆగస్టు 11వ తారీఖున ఒక తాగుబోతు వచ్చి ఈ ఇంట్లో గురజాడ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లు పీకేసి గురజాడ సాహిత్యాన్ని చంద్రవందర చేసి ఇక్కడ తాగుబోతుగా ఉండి అలచలు చేశాడు. ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధ కలుగుతూ ఉంది. అయితే మేమందరమే కలిపి గురజాడ ఇంటిని ఆదుకోవాలని, గురజాడ ఇంటిని ఆధునీకరించాలని, వారి సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని మేము కోరుతుంటే పవన్ కళ్యాణ్ గారు
మొన్న ఆగస్టు 30న విశాఖపట్నం నుంచి స్పందించారు. వారి దృష్టికి వెళ్ళిందని చాలా సంతోషపడ్డాం. రేపు కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 అంశాల పట్ల దృష్టి పెట్టి ప్రకటించాలని కోరుతున్నాం. 1, గురజాడ ఇంటిని ఆధునీకరించండి. 2, గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయండి. 3, గురజాడ తాలూకా జయంతిని ఘనంగా 163వ జయంతి సెప్టెంబర్ 21 దీన్ని ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కోరుతున్నాం. అందుకని ఈరోజు జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఒక శాంతి దీక్షను పెట్టాం. 7 నుంచి 11 వరకు అన్ని స్వచ్ఛంద సంస్థలు, అభిమానులు, గురజాడ అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక ప్రకటన చేయాలి, రేపు కేబినెట్లో చర్చించని చెప్పి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర విద్యారంగ సమస్యల పరిష్కారానికే సెప్టెంబర్ 6న చెలో విజయవాడ కార్యక్రమానికి విద్యార్థులందరూ కదిలి రావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పార్వతీపురం జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఎస్ఎఫ్ఐ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర ద్రోహాన్ని తలపెట్టిందని విమర్శించారు. నూతన విద్యా విధానంతో సరళమైన మార్పులు తీసుకువచ్చి విద్యారంగంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వమే కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని, ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి పాఠశాల, జూనియర్ కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు అనుమతులు రద్దు చేసే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసి రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. సెప్టెంబర్ 6 చెలో విజయవాడ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా జయప్రదం చేయాలని చెప్పి ముందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఇవి రాక ఈరోజు పీజీ విద్యార్థులకి కౌన్సిలింగ్ జరపలేని పరిస్థితి. ఈరోజు డిగ్రీ విద్యార్థులకి సర్టిఫికేట్లు అడిగితే కాలేజీలు ఇవ్వవు కాబట్టి ప్రభుత్వం పైన ఆ తప్పు పడుతుంది కాబట్టి ఈరోజు కౌన్సిలింగ్ జరపని పరిస్థితి. ఈ 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఒక డిమాండ్ పెట్టాం. అదేవిధంగా తల్లికి వందనం రిలీజ్ చేయడంలో అనేక షరతులు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరాకొరగా తల్లికి వందనం వేసింది. అర్హులను ప్రకటించిన 68 లక్షల మందికి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు తల్లికి వందనం రాని పరిస్థితి. అదేవిధంగా జీవో నెంబర్ 19/2021 తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలల్ని మూసేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. సంక్షేమ హాస్టల్స్ ఈరోజు విద్యార్థులు బిక్కుమంటూ ఉన్నారు. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకి నెలకు 3,000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని, గిరిజన హాస్టల్స్లో ఈ సీజనల్ వ్యాధులతో ప్రతి సంవత్సరం విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. హెల్త్ అసిస్టెంట్లని నియమించడంలో కానీ, ఈ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో దోమతెరలు పంపిణీ చేయడంలో కానీ, హాస్టల్స్ పాడుపడిపోయిన బిల్డింగ్లను బాగు చేయడం కానీ, సొంత భవనాలు ఇవ్వడంలో కానీ, ముఖ్యంగా కాలేజీ సంక్షేమ హాస్టల్స్కి శాంక్షన్డ్ పోస్టులు కుక్కు కమాటీ ఇవ్వడం కానీ లేదు. గత 4 నెలల నుంచి మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు అమ్మాయిల హాస్టల్స్కి శానిటరీ నాప్కిన్స్ గత ప్రభుత్వం ఇచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శానిటరీ నాప్కిన్స్ కూడా హాస్టల్స్కి ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో ఈరోజు చాలా మట్టుగా టీచర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. అన్ని జూనియర్ కాలేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపాల్, పీఈటీతో నడుస్తున్న సందర్భం. అంతా కాంట్రాక్టర్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీతోనే కాలేజీల నిర్వహణ చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇందులో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇటువంటి డిమాండ్లతో ఈ చెలో విజయవాడ నిర్వహిస్తా ఉన్నాం. ఈ పార్వతీపురం నగరంలో కూడా గత 10 రోజుల కిందట ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షలు చేశారు ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు. ఈ పార్వతీపురం సెంటర్లో పీజీ కాలేజీ కావాలని చెప్పి ఈరోజు దీక్షల్ని పోలీసుల చేత టెంట్లు తీసి భగ్నం చేశారు తప్ప ఆ డిమాండ్కి పరిష్కారం చూపలేని పరిస్థితి. ఈ జిల్లాలో కూడా అనేక రకాలమైన విద్యార్థి రంగ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
లోకేష్ గారు వారి యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు కనీసం మీరు అమలు చేయండి, ఈ విద్యారంగం ముందుకెళ్తుంది అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం 100% అమల్లోకి తీసుకొచ్చి మొత్తం విద్యారంగాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చలో విజయవాడ ఎన్ని ఆటంకాలున్నా జయప్రదం చేసి తీరుతాం. ఖచ్చితంగా ఈలోపు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఈరోజు విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు వెళ్లకుండా అనేకమైన ఆంక్షలు పెట్టారు. అయినా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలో కలెక్టరేట్లని జయప్రదం చేసాం. విద్యార్థుల్ని అణిచేయాలని చూస్తే ఖచ్చితంగా మరింత ప్రతిఘటించి ముందుకెళ్తాం. సమస్యల పరిష్కారం పైన మీరు దృష్టి సారించాలని చెప్పి మేము మీకు కోరుతాం. ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందన్న చిన్న శ్రీను. ఈ నెల 9న జరిగే రైతు నిరసనను విజయవంతం చేయాలని పిలుపు. పైడితల్లి ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలన్న కార్మిక సంఘాలు. ఈ నెల 17న జిల్లా బంద్ చేస్తున్నట్లు ప్రకటన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.